కథ పేరు ముసలివాని తీర్పు. అనగా అనగా ఓ ఊళ్ళో రాము సోము అని ఇద్దరు స్నేహితులుండేవాళ్ళు. ఒక రోజున వాళ్ళిద్దరూ ఒక దూర ప్రయాణానికి బయలుదేరారు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా బళ్ళు, కార్లు, రైళ్లు లేవుగా. అందుచేత ఇద్దరూ కాలినడకన బయలుదేరారు. త్రోవలో తిందామని రాము 3 రొట్టెలు, సోము 5 రొట్టెలు తెచ్చుకున్నారు. సగం దూరం వచ్చేసరికి వాళ్ళిద్దరికీ ఆకలి వేసింది. ఆ ప్రక్కనే ఒక చెరువు కనిపించింది. ఇద్దరూ చెరువు ఒడ్డున రొట్టెలు తిందామని కూర్చున్నారు. ఇంతలో ఒక బాటసారటి పోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు, ఆకలి జాస్తిగా ఉంది, నాకు కూడా కాస్త పెడతారా అని అడిగాడు. బాటసారిని చూసేసరికి ఇద్దరికీ జాలి కలిగింది. వాళ్ళ దగ్గరున్న 8 రొట్టెలు ముగ్గురు సమంగా పంచుకుని తిన్నారు. బాటసారి వాళ్ళిద్దరికీ కలిపి 8 అణాలు ఇచ్చి తన దారిన వెళ్ళిపోయాడు. అప్పుడు సోము అన్నాడు, రాము, నావి 5 రొట్టెలు గనక నేను 5 అణాలు తీసుకుంటాను. నీవి 3 రొట్టెలు గనక 3 అణాలు తీసుకో అని. రాము ఒప్పుకోలేదు. అదేం కుదరదు, ఇద్దరం చెరిసగం పంచుకోవాలి అన్నాడు. ఇందుకు సోము ఒప్పుకోలేదు. అందువల్ల ఇద్దరూ తగులాడసాగారు. ఇంతలో ఆ దారిన ఒక ముసలివాడు పోతూ వాళ్ళ పోట్లాట చూచి దగ్గరకు వచ్చాడు. రాము సోము తమ పోట్లాటకి కారణమేమిటో చెప్పారు. అప్పుడు ముసలివాడు, మీరు నే చెప్పినట్లు చేస్తారా, న్యాయంగా పంచుతాను అని అడిగాడు. రాము సోము ఒప్పుకున్నారు. ముసలివాడు అడిగాడు, 8 రొట్టెలు ముగ్గురు సమంగా తిన్నారు కదా అని. అవునన్నారు వాళ్ళిద్దరూ. అయితే సోము తెచ్చిన 5 రొట్టెలు 15 ముక్కలయ్యాయి. రాము తెచ్చిన 3 రొట్టెలు 9 ముక్కలయ్యాయి. సోము తన 15 ముక్కలలో తను 8 తిని బాటసారికి 7 ముక్కలు ఇచ్చాడన్నమాట. అందుకని సోముకు 7 అణాలు వస్తాయి. రాము తన 9 ముక్కల్లో తను 8 తిని 1 ముక్క బాటసారికి ఇచ్చాడన్నమాట. అందుకని రాముకి 1 అణ వస్తుంది అని ముసలివాడు తీర్పు చెప్పాడు. ఆ తీర్పు విని రాము తన తెలివి తక్కువకు సిగ్గుపడ్డాడు. చెరిసగం పంచుకుంటేనే బాగుండేదే అని విచారించాడు. నచ్చిందా ఈ కథ? ఫ్రెండ్స్, కథ పేరు దోమమ్మ పెళ్ళి. అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక దోమ. ఒక రోజున దానికి పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అది చిర్రబుర్ర చెక్కు తీసుకుని, చీమిడి మెరుగు పెట్టుకుని, పుటిక నిండా పూరీలు, అటిక నిండా ఆవు నెయ్యి తీసుకుని కంచికి పోయి మంచి మొగుని తెచ్చుకుందామని బయలుదేరింది. తోవలో ఒక ఏనుగు దోమమ్మను కలుసుకొని, దోమ దోమ, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుని తెచ్చుకుందామని పోతున్నాను అన్నది దోమ. ఏం, నన్ను పెళ్లాడరాదా అన్నది ఏనుగు. చీ చీ, ఏనుగకు ఎత్తు చెవులు, నేను చేసుకోను అంటూ దోమమ్మ ముందుకు సాగింది. మరి కొంత దూరం పోయేసరికి ఒక గుర్రం కనపడి, దోమ దోమ, ఎందాకా ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందామని పోతున్నాను అంది దోమ. నన్ను పెళ్లి చేసుకోరాదా అన్నది గుర్రం. చీచీ, గుర్రానికి గుదికాళ్ళు, నేను చేసుకోను అంటూ దోమ తన దారిన బయలుదేరి పోతుంది. మరి కొంచెం దూరం పోయేసరికి ఒక పాము కనిపించి, దోమ దోమ, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుని తెచ్చుకుందామని పోతున్నా అంది దోమ. నన్ను పెళ్లి చేసుకోరాదా అన్నది పాము. చీచీ, పాముకు పడిగతల, నేను చేసుకోను అంటూ దోమ ముందుకు సాగింది. మరి కాస్త దూరం పోయేసరికి ఒక కోతి కనిపించింది. దోమమ్మ దోమమ్మ, ఎందాకా ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందామని పోతున్నా అంది దోమ. ఇదే కదా కంచి, నాకంటే మంచి మొగుడు నీకెక్కడ దొరుకుతాడు, నన్ను చేసుకోరాదా అన్నది కోతి. ఇదేనా కంచి, అయితే నిన్నే చేసుకుంటాలే అన్నది దోమ. కోతి దోమని నెత్తిమీద ఎక్కించుకుని ఇంటికి వచ్చి దోమమ్మ తెచ్చిన పుటిక పూరీలు, అటిక ఆవు నెయ్యి పెట్టి విందు చేసుకుని వైభవంగా పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు గడిచినాయి. దోమమ్మ ఒక కొడుకును కన్నది. ఒక రోజున కొడుకును ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి దోమమ్మ ఇలా జోల పాట పాడింది. ఏనుగును వద్దంటి ఎత్తు చెవులంటి, గుర్రమును వద్దంటి గుదికాళ్ళదంటి, పామును వద్దంటి పడిగతలదంటి, కోతిని పెండ్లాడి కొడుకును గంటి, జోజో. ఇలా పాడుతుండగా మేతకు పోయిన కోతి ఇంటికి తిరిగి వచ్చింది.
పెళ్ళాం పాట వినేసరికి కోతికి ఎక్కడ లేని సంతోషము వచ్చింది. సంతోషం పట్టలేక అమాంతంగా వచ్చి దోమమ్మను ముద్దు పెట్టుకుంది. అలా ముద్దు పెట్టుకోవటంలో దోమమ్మ కాస్త కోతి ముక్కులో దూరింది. పాపం కోతి ఏం చేస్తుంది? నీకు కాసుల దండ ఇస్తారా? కట్టె వంకలు పెడతారా? ముక్కు పొగ్గు కుట్టిస్తారా? అని ఎంతో బ్రతిమాలింది. కానీ దోమమ్మ బయటికి రాలా. కోతికి కోపం వచ్చి ముక్కు నలుపుకునేటప్పటికి దోమమ్మ కాస్త నలిగి చచ్చిపోయింది. దాంతో కోతికి తుమ్ము వచ్చి అచ్చని తుమ్మింది. ఆ తుమ్ముతో చచ్చిన దోమమ్మ కోతి ముక్కులోంచి కింద పడింది. పాపం కోతి చేసేది లేక కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అంతటితో కథ కంచికి మనం ఇంటికి వచ్చాం. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.